శ్రీ విఘ్నేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. మహాసరస్వత్యై నమః. నమస్కారం అండి. ఈరోజు తులారాశి వారికి 2026 ఫిబ్రవరి మాసంలో ఎలా ఉండబోతుంది, వారికి గ్రహ సంచారం వల్ల ఏ విధమైన లాభాలు ఉన్నాయి, ఏ విధమైన నష్టాలు ఉన్నాయి అనే అంశం గురించి మాట్లాడుతున్నానండి. ఈ తులారాశి వారు ఎవరైతే ఉంటారో, చిత్త 2 పాదాలు, స్వాతి 4 పాదాలు, పోతే విశాఖ 3 పాదాలు కలుపుకుంటే ఇది తులారాశిలోకి వస్తుంది. ఇది రాష్ట్రాధిపతి వచ్చేసి శుక్రుడు. ఇకపోతే గ్రహ సంచారం వల్ల ఏ విధమైన లాభాలను బేరీజు వేస్తున్నాను. మనకు ఉండే 9 గ్రహాలలో ప్రధానంగా రవి 5వ స్థానంలో ఉన్నాడు. పంచమ స్థానంలో ఉండడం మూలంగా అంత పెద్దగా లాభం ఉండదు. పుత్రుల వల్ల మీకు ఏదో నష్టం జరిగే అవకాశం ఉంది. మీ సంతానం వల్ల మీకు జరిగే నష్టం ఉంది కాబట్టి మీరు సంతానం పట్ల జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. దుబారా ఖర్చులు చేయకుండా పిల్లల్ని ఒక క్రమ పద్ధతిలో పెట్టే ప్రయత్నం చేయండి. అనారోగ్య సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంది కాబట్టి తగు జాగ్రత్తలలో ఉండవలసిన అవసరం ఉంది. ఇకపోతే కుజుడు 4వ స్థానంలో ఉన్నాడు. భూ వివాదాలు, కోర్టుకు సంబంధించిన సమస్యలు, పోలీసు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. దాన్ని మీరు ఓపికగా ఆలోచన చేసి దాన్ని తప్పించుకునే ప్రయత్నం చేయండి. భగవన్నామ సంకీర్తనం కూడా చేయండి. ఇకపోతే బుధుడు 5వ స్థానంలో ఉన్నాడు. బుధుడు 5వ స్థానంలో ఎప్పుడైతే ఉంటాడో వ్యాపారం అనుకూలంగా నడుస్తూ ఉంటుంది. ఆర్థికంగా వెసులుబాటు కూడా జరుగుతూ ఉంటుంది. మీరు పెట్టిన వ్యాపారం ఏదైతే ఉందో ఆ పెట్టుబడికి తగిన లాభం వస్తుందా రాదా అని మీరు ఆలోచిస్తూ ఉంటే మీరు ఆ విధమైన ఆలోచన చేయవలసిన అవసరం లేదు. మీకు ఖచ్చితంగా ప్రతిఫలాలు వస్తాయి. చిన్న వ్యాపారాలే కానీ పెద్ద వ్యాపారాలే కానీ ఎవరికైనా కూడా మంచి లాభదాయకంగా ఉంటుంది. ఎందుకంటే పంచమములో బుధుడు ఉన్నప్పుడు అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఇకపోతే గురువు 9వ స్థానంలో ఉన్నాడు. భాగ్యాధిపతి అయిన గురువు మీకు భాగ్యాన్ని కలిగించనున్నాడు. వివాహ సంబంధ విషయాలలో మీరు అనుకున్న అంత ఫలితం వస్తుంది ఖచ్చితంగా. దాంతోపాటు మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఆ సంబంధం చేసుకుంటే బాగుండును, ఆ సంబంధం వస్తే బాగుండును, మనం చూసాము 2 నెలలైంది, వాళ్ళు ఏ విధమైన సమస్యకు పరిష్కారం చెప్పలేదని మీరు భావిస్తూ ఉంటే ఒక్కమారు మీరు ఫోన్ చేసి ఏం జరిగిందనే విషయాన్ని వారు కనుక అడిగేది ఉంటే ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి. వారు మిమ్మల్ని ఆహ్వానిస్తారు. వివాహానికి దగ్గరగా అయిపోతుంది. ఇకపోతే యువతీ యువకులకు పూర్తిగా వివాహ బలం ఉందని చెప్పవచ్చును. ఈ తులారాశి వారికి వివాహ బలం 100కు 100% ఉంది. కాబట్టి రాబో రోజులలో మనకు ఫిబ్రవరి 20వ తారీఖు నుంచి వివాహ ముహూర్తాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ వివాహం పట్ల శ్రద్ధ వహించి కొంత మీ మనసు పెట్టి కనుక చూస్తే 100కు 100% ఖచ్చితంగా ఈ వివాహాలు జరుగుతాయి. ఇకపోతే ఈ గురువు వల్ల ఆర్థికంగా కూడా వెసులుబాటు ఉంది. మీరు ఏదైనా పొదుపులు చేయాలనుకున్నా కానీ, ఏదైనా నూతన గృహాన్ని కొనాలనుకున్నా కానీ, లేదా ఏదైనా స్థలాన్ని మీరు గృహ నిర్మాణం చేయాలనుకున్నా కానీ ఇది మంచి అవకాశము. గురుబలం ఉంది కాబట్టి మీకు సత్ఫలితాలు వస్తాయి. మీ సంతానంలో ఎవరో ఒకరు మీకు ఆర్థికంగా తోడ్పడే అవకాశం ఉంది. మీ కొడుకే కానీ మీ కూతురే కానీ ఏదో ఉద్యోగాన్ని సంపాదించుకొని తండ్రికి సహాయం చేసే అవకాశం చాలా మెండుగా కనబడుతుంది. భార్యాభర్తల మధ్య గురువు వల్ల అనురాగం ఏర్పడుతుంది. ఒక నూతన ప్రణాళికను మీరు వేసుకోగలుగుతారు. ఆ ప్రణాళిక ద్వారా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఏ విషయాన్నైనా మీ భార్యాభర్తలు చర్చించుకొని కనుక పనిచేస్తే 100కు 100% వస్తుంది. దానికి కారణం ఏమిటంటే గురువు మీకు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి మీ బుద్ధి బలం బాగా పెరిగి మీరు అనుకున్న ప్రణాళిక ఖచ్చితంగా సక్సెస్ అవుతూ ఉంటుంది. ఇకపోతే శుక్రుడు 5వ స్థానంలో ఉన్నాడు. 5వ స్థానంలో శుక్రుడు ఉన్నప్పుడు మీకు విందులు, వినోదాలు, వివాహాలకు వెళ్ళడము, తీర్థయాత్రలకు వెళ్ళడము, ఏదైనా ఎక్స్కర్షన్ లాంటిది వేయడం కూడా బాగా జరుగుతూ ఉంటుంది. మీకు చాలా లాభదాయకంగా ఉంటుంది. ఇంకా ప్రధానంగా శని భగవానుడు 6వ స్థానంలో ఉన్నాడు. శని భగవానుడు 6వ స్థానంలో ఉంటే చాలా మంచిది. మన శని అంటే భయపడిపోతాం కదా, కానీ శని 6వ స్థానంలో షష్టమంలో ఉన్నాడు కాబట్టి మీకు శత్రువుల నుంచి ఏదైనా భయాలు కానీ, ఏదైనా రావాల్సిన డబ్బులు కానీ, ఏదైనా స్థలాలలో గొడవలు కానీ ఉంటే ఇప్పుడు మీరు ప్రయత్నం చేయండి. శని భగవానుడు మీకు బాగా సహకరిస్తాడు. మీకు అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు. ఇకపోతే విదేశాలకు వెళ్ళాలనుకున్న తులారాశి వారికి ఇది సరైన అవకాశము. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. మీరు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఫలితం వస్తుంది. ఎందుకంటే 6వ ఇంట శని ఉన్నాడు కాబట్టి మీకు స్పష్టమైన లాభాలు వస్తాయి, స్పష్టమైన తీర్పులు వస్తాయి.
ఇకపోతే రాహు పంచమ స్థానంలో ఉన్నాడు. ఇదే విధంగా ఎలాగైతే నేను రవికి అయితే సంతానం వల్ల మనకు కొద్దిగా ఇబ్బంది జరుగుతుందని చెప్పానో, ఇక్కడ కూడా ఈ రాహు వల్ల కూడా మీ పిల్లలు దుర్వ్యసనాలకు లోనే అవకాశం ఉంది. ఓ కన్ను వేసి ఉంచండి. వారి పట్ల ఎప్పుడు వస్తున్నారు, ఎప్పుడు పోతున్నారు, దుబారా చేస్తున్నారా, ఏ విధమైన ఇబ్బంది పడుతున్నారా మీకు తెలియకుండా కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. కాబట్టి అది మీరు జాగ్రత్తగా చూడవలసిన అవసరం ఉంది. రాహు పంచమ స్థానంలో ఉన్నప్పుడు సంతానంలో మీకు చెడు అలవాటు జరిగే అవకాశం ఉంటుంది. ఇకపోతే కేతు ఏకాదశ స్థానంలో ఉన్నాడు. కేతు ఏకాదశ స్థానంలో ఎప్పుడైతే ఉంటాడో కీర్తి ప్రతిష్టలకు భంగం లేకుండా మీ పేరు, మీ తల్లిదండ్రుల పేరు, మీ కీర్తి ప్రతిష్టలు బాగా వస్తాయి. సమాజంలో మంచి పేరు వస్తుంది. రాజకీయ నాయకులకు మంచి పేరు వస్తుంది. దాంతోపాటు ఆర్థికంగా కూడా మీకు ఒక స్థిరాస్తిని ఏర్పాటు చేస్తాడు. ఇంత స్థలాన్ని విక్రయింపజేయడమో, ఒక గృహాన్ని కొనడమో, లేదా ఇంత బంగారాన్ని కొనడమో, ఏదో ఒక మూలధనాన్ని మీకు ఈ కేతు చేస్తాడు. మానసికమైన ప్రశాంతతను కూడా కలిగిస్తూ ఉంటాడు. ఇది మొత్తానికి ఫిబ్రవరి మాసంలో తులారాశి వారికి చాలా చక్కగా ఉన్నదని చెప్పవచ్చును. ఇకపోతే నేను గురుబలం ఉందని చెప్పాను తులారాశి వారికి, అయినా వివాహాలు ఆలస్యం అవుతున్నాయని కానీ మీరు భావిస్తే దానికి కారణం మీ జాతకంలో లోపాలు అయి ఉండవచ్చును. ఒకసారి ఈ లోపాలతో బాధపడుతుంటే ఆర్థిక విషయాలే కానీ, వివాహ విషయాలే కానీ, ఏ పని చేసినా జరగకపోవడానికి కానీ, గోచారం సరిగా ఉండి జరుగుతలేదు అంటే గోచారం తప్పు కాదు, జాతకములు ఏదైనా దోషాలు ఉండి మీకు ఇబ్బంది పెడుతూ ఉండవచ్చు. ఒక మారు మీకు ఇలాంటి సమస్యలకు పరిష్కారం కావాలని అనుకుంటే ఈ కింది నెంబర్ ఫోన్ చేసి మీ జాతకాన్ని పంపించండి, లేదా మీ డేట్ ఆఫ్ బర్త్ను పంపించండి. నేను పరిశీలించి మీకు తప్పనిసరిగా సహకారం చేస్తాను. ఉంటానండి. సర్వే జనా సుఖినో భవంతు.